శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ, పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నంబర్ 7569823211. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆగస్టు 18 ధనస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది. ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజు. ముఖ్యంగా సంపద మరియు ఆస్తికి సంబంధించిన విషయాలు మీకు సానుకూలంగా ఉంటాయి. సాంప్రదాయిక ప్రయత్నాలు అంటే వారసత్వంగా వచ్చే ఆస్తులు లేదా పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. సంతోషకరమైన క్షణాలు మరియు సామాజిక కార్యక్రమాల వల్ల మీకు కొత్త ఆర్థిక అవకాశాలు లభించవచ్చు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మద్దతుతో మీరు ఆర్థికంగా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అయితే స్వార్థపూరితంగా ఆలోచించకుండా అందరి మంచిని కోరుతూ ముందుకు వెళ్లడం వల్ల మీ గౌరవం, పలుకుబడి పెరిగి అది పరోక్షంగా ఆర్థిక ప్రయోజనాలకు దారితీస్తుంది. ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం వల్ల మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను కనుగొంటారు. నిర్వాహతపరమైన ప్రయత్నాలు బలపడటం వల్ల మీరు మీ ఆర్థిక వనరులను సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు. మొత్తం మీద ఇది ఆర్థికంగా స్థిరత్వం మరియు వృద్ధిని చూసే రోజు. ఆరోగ్యపరంగా ధనస్సు రాశివారికి ఈ రోజు చాలా ప్రశాంతంగా మరియు ఆనందంగా ఉంటుంది. ఇంట్లో మరియు చుట్టూ ఉన్న వాతావరణం సంతోషంగా ఉండటం వల్ల మీ మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు చాలా రిలాక్స్గా మరియు తేలికగా ఫీలవుతారు. రక్త సంబంధీకులతో ఆనందాన్ని పంచుకోవడం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అతిథుల రాక కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు పెద్దల పట్ల గౌరవం మరియు వినయంతో ఉండటం వల్ల వారి ఆశీస్సులు మీకు మానసిక బలాన్ని ఇస్తాయి. మీ ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలి క్రమబద్ధంగా ఉంటాయి. ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం వల్ల అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉంటారు. అయితే సంతోషంలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ముఖ్యంగా విందులు మరియు వినోదాలలో మితంగా తినడం మంచిది. శారీరకంగా చురుకుగా ఉండటానికి చిన్న చిన్న వ్యాయామాలు చేయడం లేదా నడకకు వెళ్లడం వంటివి చేయండి. మొత్తం మీద శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండూ ఈరోజు బాగుంటాయి. ఉద్యోగంలో ఉన్న ధనస్సు రాశివారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. మీ సాంప్రదాయిక ప్రయత్నాలు అంటే మీరు ఎప్పటినుండో అనుసరిస్తున్న పని విధానాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ నిర్వాహకపరమైన ప్రయత్నాలు బలపడతాయి. ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది. పెద్దల పట్ల అంటే మీ పై అధికారుల పట్ల మీరు చూపించే గౌరవం మరియు వినయం మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి. వారు మీకు మద్దతుగా నిలుస్తారు. సహోద్యోగులు మరియు స్నేహితుల నుండి మీకు అవసరమైన సహాయం లభిస్తుంది. మీరు ముఖ్యమైన పనులపై దృష్టి కేంద్రీకరించగలుగుతారు. ఇది మీ ఉత్పాదకతను పెంచుతుంది. వ్యక్తిగత విషయాలలో మెరుగైన పనితీరు కనబర్చడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం వల్ల మీరు పనిపై కూడా ప్రశాంతంగా దృష్టి పెట్టగలుగుతారు. స్వార్థపూరితంగా కాకుండా బృందంతో కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీ గౌరవాన్ని కాపాడుకుంటూ తెలివితో ముందుకు సాగడం వల్ల వృత్తి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు రాశివారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ వ్యాపారాలు లేదా సాంప్రదాయిక వ్యాపారాలు చేసేవారికి మంచి పురోగతి ఉంటుంది. సంపద మరియు ఆస్తికి సంబంధించిన విషయాలు అంటే రియల్ ఎస్టేట్ లేదా ఇతర ఆస్తుల కొనుగోలు, అమ్మకాలలో లాభాలు ఉంటాయి. మీ నిర్వాహకపరమైన నైపుణ్యాలు బలపడటం వల్ల మీరు వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు. స్నేహితులు మరియు వ్యాపార భాగస్వాముల నుండి మద్దతు లభిస్తుంది. సామాజికంగా మీ పరపతి పెరగడం వల్ల కొత్త ఖాతాదారులు లేదా వ్యాపార అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అతిథుల రాక లేదా ఒక సమావేశం ద్వారా కూడా వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. గౌరవంగా మరియు వినయంగా వ్యవహరించడం వల్ల ఖాతాదారుల నమ్మకాన్ని సులభంగా చూరగొంటారు. ముఖ్యమైన పనులపై దృష్టి సారించడం ద్వారా మీరు మీ వ్యాపార లక్ష్యాలను చేరుకోగలుగుతారు. స్వార్థపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండి దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి ఆలోచించడం మంచిది. ధనస్సు రాశి విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఏకాగ్రత ముఖ్యమైన పనులపై
అంటే చదువుపై పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతమైన మరియు సంతోషకరమైన వాతావరణం ఉండటం వల్ల మీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా చదువుకోగలుగుతారు. పెద్దల పట్ల, గురువుల పట్ల మీరు చూపించే గౌరవం మరియు వినయం వారి ఆశీస్సులు మీకు అందిస్తాయి. వారి మార్గదర్శకత్వం మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు మీ బాధ్యతలను అర్థం చేసుకుని క్రమశిక్షణతో చదువుకుంటారు. స్నేహితుల మద్దతు కూడా మీకు లభిస్తుంది. వారితో కలిసి చదువుకోవడం వల్ల కష్టమైన అంశాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. వ్యక్తిగత విషయాలలో అంటే మీ అధ్యయన ప్రణాళికలో మీరు మెరుగైన పనితీరును కనబరుస్తారు. సాంప్రదాయిక అధ్యయన పద్ధతులు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. అనవసరమైన విషయాలపైకి మనసు మళ్లకుండా మీ లక్ష్యంపైనే దృష్టి పెట్టడం వల్ల విజయం సాధిస్తారు. ధనస్సు రాశివారు ఈ రోజు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్వార్థపూరితంగా ఆలోచించడం మరియు ప్రవర్తించడం మానుకోవాలి. ఇది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. అంతా బాగుందని అతిగా రిలాక్స్ అవ్వద్దు. మీ బాధ్యతలను గుర్తించుకోండి. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో మీ సొంత ఆరోగ్యాన్ని లేదా వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేయవద్దు. స్నేహితులు సహకారిగా ఉన్నప్పటికీ వారిపై పూర్తిగా ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకునేలా చూసుకోండి. ఆర్థిక విషయాలలో ముఖ్యంగా ఆస్తి సంబంధించిన ఒప్పందాలలో పత్రాలను జాగ్రత్తగా చదివిన తర్వాతే సంతకాలు చేయండి. విందులు మరియు వినోదాలలో హద్దుమీరకుండా ఉండటం మీ ఆరోగ్యానికి మంచిది. మీ గౌరవాన్ని కాపాడుకోవడానికి అనవసరమైన వాదనలకు లేదా వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ జీవితం ఈ రోజు అత్యంత ఆనందదాయకంగా మరియు సంతోషకరంగా ఉంటుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. సంతోషకరమైన క్షణాలు సృష్టించబడతాయి. సామాజిక భావన పెరిగి బంధువులతో మరియు స్నేహితులతో కలిసిపోతారు. అతిథుల రాక మీ ఇంట్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. మీరు కుటుంబ బాధ్యతలను సంతోషంగా నిర్వర్తిస్తారు. రక్త సంబంధీకులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఇది మీ మధ్య అనుబంధాన్ని బలోపేతం చేస్తుంది. పెద్దల పట్ల గౌరవం మరియు వినయంతో మెలగడం వల్ల వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. పిల్లలతో సరదాగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన మరియు మద్దతు ఉంటాయి. ఆస్తికి సంబంధించిన లేదా ఇతర ముఖ్యమైన కుటుంబ విషయాలలో మీ మాటలకు విలువ ఉంటుంది. మొత్తం మీద కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే రోజు ఇది. ధనస్సు రాశివారికి ఈ రోజు జీవితస్వామితో సంబంధం చాలా మధురంగా మరియు అన్యోన్యంగా ఉంటుంది. ఇంట్లోని సంతోషకరమైన వాతావరణం మీ ఇద్దరి మూడ్ను కూడా ఉత్సాహంగా ఉంచుతుంది. ఇద్దరూ కలిసి కుటుంబ బాధ్యతలను పంచుకుంటారు. మీ భాగస్వామి యొక్క సలహాలు మరియు మద్దతు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆస్తి లేదా ఆర్థిక విషయాలలో ఇద్దరూ కలిసి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. మీ భాగస్వామితో మీ ఆనందాన్ని, ఆలోచనలను పంచుకోవడం వల్ల మీ బంధం మరింత బలం పెరుగుతుంది. అతిథులకు మర్యాదలు చేయడంలో లేదా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడంలో ఇద్దరూ కలిసి పనిచేస్తారు. మీ భాగస్వామి యొక్క వినయం మరియు తెలివిని మీరు మెచ్చుకుంటారు. ఇద్దరి మధ్య గౌరవం మరియు ప్రేమ వెల్లివిరుస్తాయి. రొమాంటిక్ క్షణాలను ఆస్వాదించడానికి మరియు ఒకరికొకరు సమయం కేటాయించుకోవడానికి ఇది మంచి రోజు. ప్రేమలో ఉన్న ధనస్సు రాశివారికి ఈ రోజు చాలా సానుకూలంగా ఉంటుంది. మీ సంబంధంలో సంతోషం మరియు ఆనందం నిండి ఉంటాయి. మీ భాగస్వామితో కలిసి సామాజిక కార్యక్రమాలలో లేదా స్నేహితుల సమావేశాలలో పాల్గొంటారు. ఇది మీ సంబంధానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ స్నేహితులు కూడా మీ సంబంధానికి మద్దతుగా నిలుస్తారు. అయితే మీ సంబంధంలో స్వార్థాలకి తావివ్వకుండా మీ భాగస్వామి యొక్క భావాలకు మరియు అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి. గౌరవం మరియు వినయంతో వ్యవహరించడం మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది. పెండ్లికాని వారికి కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల ద్వారా ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అతిథుల రాక లేదా ఒక కార్యక్రమంలో మీరు మీ కాబోయే భాగస్వామిని కలిసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడే ప్రేమలో ఉన్నవారు తమ సంబంధాన్ని కుటుంబ సభ్యులకు ప్రచారం చేయడానికి ఇది మంచి సమయం. మొత్తం మీద ప్రేమ జీవితం ఆనందం, సామాజిక ఆమోదం మరియు బంధాల బలోపేతంతో నిండి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.